ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పోలీసులు నార్కోటిక్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నషాముక్ తెలంగాణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నర్సంపేట అంగడి సెంటర్ నుండి అంబేద్కర్ కూడలి వరకు కొనసాగింది. ర్యాలీ అనంతరం విద్యార్థులతో మానవహారం నిర్వహించి మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డఫోడిల్స్ ఉన్నత పాఠశాలలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లీగల్ ఫోర్స్ తెలంగాణ పరిధిలో డీఎస్పీ సైదులు, నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ పెండం శ్రీలక్ష్మి రామానంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ సైదులు మాట్లాడుతూ పిల్లల భద్రతతో పాటు డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతుందన్నారు. డ్రగ్స్ వినియోగం, విక్రయం చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు చిన్న వయసులోనే మాదక ద్రవ్యాలకు బానిసలైతే వారి భవిష్యత్తు నాశనం కావడమే కాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తలెత్తుతాయని తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ వాడడం లేదా విక్రయించడం గమనిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా 1908 నెంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం డీఎస్పీ సైదులు పాఠశాల విద్యార్థులకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. నర్సంపేట మండలంలోని నర్సంపేట, ఇటకాలపల్లి, చంద్రాయపల్లి, దాసరిపల్లి గ్రామాల్లో కూడా పాఠశాల విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించి డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కౌన్సిల్ సభ్యులందరికీ కూడా మరియు మీడియా మిత్రులకు, చిన్నారులకు అందరికీ కూడా ధన్యవాదాలండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని యువకులందరినీ కూడా చైతన్యవంతులను చేయడం కోసం మద్యపానం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పిల్లలందరూ కూడా అంటే ఇప్పుడు చిన్నపిల్లలు అంటే 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు ఉన్నట్టున్నారు ఇక్కడ. ఇక ఇంటర్కి వెళ్ళే వరకు మీకు ఇలాంటివన్నీ తెలుస్తాయి. ఇప్పటి నుంచే మీరు మీ తల్లిదండ్రుల కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మంచిగా చదువుకొని ఎలాంటి దురలవాట్లకు లోను కాకుండా మంచిగా చదువుకొని రాష్ట్ర భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది కాబట్టి మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి. ఇలాంటి అలవాట్లన్నిటికీ కూడా దూరంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. వికెట్ బ్యాట్ ఎక్కడ ఉంది? వికెట్ బ్యాట్ మధ్య రోజుల ప్రణాళికలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మన మద్యపానానికి వ్యతిరేకంగా మరియు డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. పోలీసు వారి ఆధ్వర్యంలో పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని మీ కళలను నిజం చేసుకోండి. మద్యపానానికి, డ్రగ్స్ లాంటి వాటికి దూరంగా ఉండి మీరు మంచి ఎదుగుదల ఉండాలని మీలో కోరుకుంటున్నా. ఇప్పుడు చూస్తున్నాం మద్యపానం వల్ల ఎంతోమంది యువత యాక్సిడెంట్లకు గురై తల్లిదండ్రులకు కడుపుకోతకు గురి చేస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఎదురు కావద్దు. మరి నేటి బాలలే రేపటి పౌరులు. దేశ భవిష్యత్తుకు మీ కృషి
మీ చేతుల్లోనే ఉంది దేశ భవిష్యత్తు. కాబట్టి పిల్లలందరూ కూడా మంచి అడుగుజాడల్లో నడిచి మీ భవిష్యత్తును బంగారు బాట చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇదే దానికి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అనేది ఇంతకుముందు ఉండేది మనకు. దాన్ని ఆ పేరు మార్చుతూ గౌరవ సీఎం గారు ఈ లీగల్ ఫోర్స్గా నామకరణం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు పిల్లలని రక్షిద్దాం, డ్రగ్స్కు అడ్డుకట్టేస్తామనే నినాదంతోనే మేము ముందుకు మా డైరెక్టర్ సందీప్ చాండేల గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం యొక్క అనుమతితోనే మేము ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో కూడా ప్రతి మండలంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ మండలానికి ఉన్నటువంటి ఆల్ ఆఫీసర్, మండల లెవెల్ ఆఫీసర్, చైర్మన్ మేడం గారు, తర్వాత వారి యొక్క సిబ్బంది, వారి యొక్క కౌన్సిలర్, ప్రెస్ పెట్రోలు, మండలంలో ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కు మరియు స్కూల్ టీచర్స్కు, విద్యార్థులకు ఆ యొక్క ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనము ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డ్రగ్స్ అనేది మన పొరుగు దేశాలు ఏది ఉన్నాయో అంటే వారు మన అభివృద్ధిని ఓర్చుకోలేక కొంతమంది మన దేశానికి డ్రగ్స్ను సరఫరా చేస్తూ ఉన్నారు, సింథటిక్ డ్రగ్స్. ఈ సింథటిక్ డ్రగ్స్ అనేది మన దేశంలోకి ఎక్కువ భాగం డ్రోన్స్ ద్వారా, ఫ్లైట్స్ ద్వారా, తర్వాత సముద్ర మార్గం ద్వారా సింథటిక్ డ్రగ్స్ వస్తున్నాయి. మన దేశంలో మనకు అనాదిగా వినిపిస్తున్నటువంటి పేరు ఏంటంటే గాంజా. ఈ గాంజా అనేది ఎక్కువ విరివిగా మన దగ్గరికి సరఫరా ఆంధ్రవర్ష పాట నుండి సరఫరా అవుతుంది. ఈ డ్రగ్స్ బారిన పడి మన పిల్లలు, మన యూత్ ఏదైతే మనకు దేశానికి పట్టుకుంటుగా ఎదగాల్సిన వారిని ప్రూవ్ చేసుకొని వారి డ్రగ్స్కి అలవాటు చేయడము చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్రమ సంపాదన కోసం కొంతమంది ఉండి ప్రయత్నిస్తూ కొందరిలో సొసైటీలో కొద్దిగా అక్రమ సంపాదనలో పైకి ఎత్తాలని ఒక ఉద్దేశంతో మన ఆరోగ్యాన్ని, మన జీవితాన్ని, మన దేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా మన యొక్క వీక్నెస్ చూసుకొని ఇతర దేశాలు ఉన్నటువంటి మన పొరుగు దేశాలైనటువంటి ఇరాన్, పాకిస్తాన్ వీళ్ళందరూ కూడా ఆ యాంటీ నార్కోటిక్స్ని మనకు ఒక డ్రగ్స్కు మన పిల్లలకు అలవాటు చేస్తే మన దేశం యొక్క అభివృద్ధి కోల్పోతుంది. మనము ప్రగతిపదంలో ముందుకు రాకుండా వెనకకు నెట్టేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ ప్రయత్నాల్ని పసిపెట్టుకున్నటువంటి మన దేశ ప్రధాని గారు ఏమో నరేంద్ర మోడీ సారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దీన్ని గమనించి ఫస్ట్ ప్రివెన్షన్ పెట్టదనుకున్నట్టుగా ప్రివెంట్ చేయాలి, మన తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ తెలంగాణ మార్చుకోవాలనే ఉద్దేశంతోనే ఒక యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఫస్ట్గా రూపొందించడం జరిగింది. దాన్ని ఒక డైరెక్టర్ గారిని ఇంతకుముందు ఈ యొక్క యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఈ లీగల్ ఫోర్స్ అనేది సిటీలో ఉన్నటువంటి సిపి గారి ఆధ్వర్యంలో ఉండేది. ఆ సిటీలో ఉన్న ఆఫీసర్ నుండి సపరేట్ ఆఫీసర్, ఒక డైరెక్టర్ డీజీపీ లెవెల్ ఆఫీసర్ని అలాట్ చేసుకుంటూ ఈ యాంటీ నార్కోటిక్స్ని బాగా స్ట్రెంత్ చేయడం జరిగింది. స్ట్రెంత్ చేసిన తర్వాత అన్ని జిల్లాలలో ఏ మారుమూల గ్రామాల్లో కూడా డ్రగ్స్ అనేది ఎక్కువ అలవాటు పడకుండా అటువంటి వారు ఏమైనా పండించినా, తిన్నా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేసినా, లేకుంటే దాన్ని కలిగి ఉన్న ఆ డ్రగ్స్ను పండించిన కానీ లేకుంటే తీసుకొస్తే పెట్టుబడి పెట్టినవన్నీ కూడా చట్ట ప్రకారం నేరమే. కాబట్టి అటువంటి నేరాలని ఇమ్మీడియట్గా మీ మధ్యలో ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరైతే స్థానిక సిఐ గారు ఉన్నారో వారికి కానీ, లేకుంటే మాకు ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 1908 నెంబర్కు మీరు సంప్రదాయం ఇస్తే మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకుంటూ ఎవరైతే డ్రగ్స్ను వాడుతూ ఉన్నారు, ఎవరైతే పండిస్తూ ఉన్నారు, ఎవరైతే ఒక ప్రాంతం ఇంకో ప్రాంతం తీసుకుపోతున్నారు, ఎవరైతే పిల్లలకు కానీ ఎవరికైనా సరే యువత కానీ డ్రగ్స్ అమ్ముతున్నారో వారి మీదనే చర్యలు ఉంటాయి. మీ యొక్క ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచామనేది సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఒక్క రోజుల్లో మేము 4 ప్రోగ్రామ్స్ చేయాలి 4 విలేజ్లలో మన మండలంలో. కాబట్టి అందులో ప్రత్యేకంగా మన టౌన్లో నర్సంపేట టౌన్లో కొత్త ప్రోగ్రామ్గా చేస్తున్నందుకు ఈ ప్రోగ్రాంకు